వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. హుజూర్ నగర్లో నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. ఇబ్రహీం హత్యకు నిరసనగా ధర్నా చేపట్టిన న్యాయవాదులు. బాయచమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి అవకాశాలపైన అవగాహన సదస్సు. గ్రామాలలో 85% నుండి 90% వరకు ఇంటి పన్నులు, నల్ల పన్నులు వసూలు చేశామన్న ఇన్ఛార్జి ఎంపీడీఓ గంజి ధనంజయ్. ఎమ్మెల్యే బీల ఐలన్న కృషితో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఉందన్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేశం గౌడ్. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని ఇండ్ల స్థలాలకు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు ప్రభావతి. యాదాద్రి ఆలయంలో ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన ఆర్యవేశ మహాసభ జిల్లా కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్. వర్షపు నీటిని వృధా కాకుండా సక్రమంగా వినియోగించుకోవాలన్న జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. దండెపల్లి గ్రామంలో అధికారులతో నల్గొండ జిల్లా పామాయిల్ రైతుల సమావేశం. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 30వ తారీఖు ఉగాది పర్వదినాన హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి సభ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ నెల 30వ తారీఖు ఉగాది పర్వదినాన హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి సభ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సభ ప్రాంగణం, పార్కింగ్ ఏరియాలకు సంబంధించిన స్థల సేకరణను కాంగ్రెస్ పార్టీ తరపున పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీర్ మల్లికార్జునరావు, పార్టీ నాయకత్వం సహకారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆ అవతల కింద అంటే కష్టం పెడతాం. బైక్స్ ఉంటే అక్కడ చిన్న దారి బైక్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ పార్టీ ఆర్గనైజేషన్ ఎవరైనా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఇబ్రహీం హత్యకు నిరసనగా ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఇబ్రహీం హత్యకు నిరసనగా ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు నిరసనగా చౌటుప్పల్ కోర్టు ముందు చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
కోర్టు విధులను బహిష్కరించి ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. రోజురోజుకి న్యాయవాదుల మీద దాడులు, హత్యలు పెరుగుతున్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా న్యాయవాది ఇజ్రాయెల్ మూర్తికి కారణమైన దస్తగిరిని వెంటనే శిక్షించాలని కోరారు. మరియు కోయిలాగూడెం వాస్తవ్యులు న్యాయవాది గడ్డం యాదగిరి గుండెపోటుతో అకాల మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపోలు వేణు, ఉపాధ్యక్షుడు తాండూరు పరమేష్, సహాయ కార్యదర్శి జల రమేష్, కమిటీ సభ్యులు జక్కిటి శేఖర్, అల్లి స్వాతి, సీనియర్ న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, బాల్యం వెంకటాచలపతి, తడక మోహన్, వైఎస్ఆర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మసాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మసాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోనే గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మసాయి సేవ ట్రస్ట్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జేరిపోతుల చంద్రకళ, సేవకులు ఇగురపు భాస్కర్, పోతరాజుల తిరుపతి, ఆర్ఎంపీ డాక్టర్ పేరం రమేష్, ఆర్ఎల్ఈ కుమార్, దాతలు తదితరులు పాల్గొన్నారు. మంచిగా చూడలేదు నిన్న పిల్లగాడు ప్లేట్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, స్వయం ఉపాధి అవకాశాలపైన అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ, విద్యార్థులు ఉద్యోగాల ప్రయత్నాలు చేయడంతో పాటు తమ కాళ్లపైన తాము నిలబడడానికి కావలసిన ఉపాధి అవకాశాలను కూడా పొందితే జీవితంలో వారు త్వరితగతిన పురోగతి సాధించడానికి అవకాశాలు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఎంఎస్ఎం ఈ సంస్థ అధ్యాపకులు జై కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం యువతకు అందిస్తున్న వివిధ ఉపాధి అవకాశాలను వివరించడం జరిగింది. వాటిని ఉపయోగించుకొని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు వివిధ సంస్థల ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు పొందాలో ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర భారత్, వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అరుణప్రియ, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్ సాగర్, ఆర్ట్స్ కళాశాల ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్, వివిధ శాఖల అధ్యాపకులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం నిర్వహించి ఇంటి పన్నులను వసూలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఎంపీడీఓ గంజి ధనంజయ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం నిర్వహించి ఇంటి పన్నులను వసూలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గంజి ధనంజయ్ మాట్లాడుతూ, సుమారుగా గ్రామాలలో 85% నుండి 90% వరకు ఇంటి పన్నులు, నల్ల పన్నులు వసూలు చేశామని, ఇంకా కూడా పూర్తి స్థాయిలో వసూలు కొరకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు మాకు సహకరించి పన్నులు తప్పకుండా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుద్దాల గ్రామ సెక్రటరీ మధు, అనంతరం గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి, సీతారాంపుర కారోబార్ గంజి వెంకటేశం, మలిపెద్ది సత్తిరెడ్డి, గుండు శ్రీనివాసులు, గుండు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం ఇంటి పన్ను 1,066 రూపాయలు, నెల పన్ను 240 రూపాయలు, నెలకి 20 లెక్కమ్మడి సంవత్సరానికి 240 రూపాయలు, మొత్తం టోటల్ 1,306 రూపాయలు. ఇది ఒక సంవత్సరం. పోయిన సంవత్సరం నాకు ఇచ్చినాం, తీసుకున్న రసీదు ఇచ్చినాం. రోజు పెడుతున్న విలేజ్ గ్రూప్లలో అక్కడ 30 లోపల నాకు టార్గెట్ రీచ్ కావాలని గౌరవ యాదాద్రి అడిషనల్ కలెక్టర్ గారు, స్థానిక సంస్థల గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 7 గంటలకే గ్రామాలలో పారిశుద్ధ్య పన్నుల పర్యవేక్షణ, అలాగే హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది గుండాల మండలంలో. అందులో భాగంగా ఈరోజు సీతారాంపురం గ్రామంలో ఈ స్పెషల్ ట్యాక్స్ కలెక్షన్ డ్రైవ్కు నేను, అనంతరం సెక్రటరీ గారు, సుద్దాల సెక్రటరీ గారు రావడం జరిగింది. అలాగే మండలంలో వేరే గ్రామాలలో కూడా మనకు ట్యాక్స్ కలెక్షన్ డ్రైవ్లు జరుగుతూ ఉన్నాయి. వెల్మజాల గ్రామంలో జరుగుతుంది. అలాగే మనకు ఇంకా గుండాల లోకల్లో, మండల హెడ్ క్వార్టర్లో, బ్రాహ్మణపల్లి గ్రామంలో, తుర్కలశాపురం గ్రామంలో, ఇట్లా మండలంలో 5-6 గ్రామాలను ఈరోజు, మళ్ళీ రేపు ఎల్లుండి విడతల వారీగా ఇలా రొటేషన్ మెథడ్లో మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో 100% ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్గా మేము ఈ 4-5 రోజులు 31st లోపు 100% కలెక్షన్ చేయడం కోసం టార్గెట్ పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. మండలంలో వెనుకబడినటువంటి ట్యాక్స్ కలెక్షన్లో వెనుకబడినటువంటి గ్రామాలకి స్పెషల్ డ్రైవ్ ప్రత్యేకంగా పెడుతున్నాం. మన దగ్గర కూడా 80-85% మాత్రమే బ్యాలెన్స్ ఉన్నటువంటి 15% కూడా ఈ 4-5 రోజులలో అచీవ్మెంట్ చేయడం కోసం మేము ఈ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. సో నేను మన గ్రామ ప్రజలను కోరేది ఏంటంటే, ఎవరైతే ఇంకా ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉన్నారో, మొండి పద్దులు ఎవరైతే ఉన్నారో, మొండి బాకాయలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇళ్లకు మేము ప్రత్యేకంగా ఈ స్పెషల్ డ్రైవ్లో వెళ్ళి వాళ్ళను ట్యాక్స్ పే చేసేటట్లు మోటివేట్ చేయడం జరుగుతుంది. దయచేసి మాకు ప్రజలు కూడా సహకరించి ఈ 3-4 రోజులలో ట్యాక్స్ కలెక్షన్లో 100% వసూలయ్యే విధంగా మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య కృషితో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేశం గౌడ్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య కృషితో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేశం గౌడ్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని, అదేవిధంగా తుర్కపల్లి మండలంలోని దత్తాయిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి గత 10 సంవత్సరాల కాలంలో కానీ పనులను సైతం 15 నెలల్లోనే 25 లక్షల రూపాయలను మంజూరు చేయించి గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా మిగిలిపోయిన మిగతా పనులను రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దేవర్పుల మల్లేశం, ఇందిరమ్మ, కమిటీ సభ్యులు దేవర్పుల బాలయ్య, ధ్యానబోయిన బొందయ్య, నాయకులు ధ్యానబోయిన మల్లేశం, ధ్యానబోయిన కరుణాకర్, ధ్యానబోయిన పోచయ్య, జిట్ట కిషన్ యాదవ్, గొప్ప కొండల్ రెడ్డి, ధ్యానబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో గల దత్తాయిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి సహకారంతో నిధులు మంజూరు చేయడంతో దత్తాయిపల్లి గ్రామాన్ని గతంలో ఇచ్చిన మాట మేరకు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట మేరకు దత్తత తీసుకొని గత 10 సంవత్సరాల కాలంలో గత పాలకులు చేయనటువంటి పనిని ఒక 15 రోజులలోనే 25 లక్షల రూపాయలు ఇప్పటి వరకు దత్తాయిపల్లి గ్రామానికి మంజూరు చేసి సీసీ రోడ్లు, ఇల్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈ దత్తాయిపల్లి గ్రామ ప్రజలందరి తరఫున, మా కార్యకర్తలందరి తరఫున ధన్యవాదాలు. మంగళవారం సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా కన్గల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడారు. మంగళవారం సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా కన్గల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా గ్రామాలలో రేషన్ కార్డులు అందలేదని, రేషన్ కార్డులు లేకపోవడం వలన సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని అన్నారు. పెన్షన్లు 2,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతామనే మాట బూటకమన్నారు. అదేవిధంగా రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్గల్, రామచంద్రపురం తదితర గ్రామాలలో ఇళ్ల స్థలాలు, ఇండ్లు వెంటనే ఇవ్వాలని తెలిపారు. కొన్ని గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి కూలిపోయే దశకు చేరాయని, పంపిణీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వీడి వెంటనే అర్హులైన పేదలకు ఇళ్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో తీవ్రమైన సమస్యలు నెలకొన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులు కనీస స్పందన లేదని తెలిపారు. రోడ్లు, మురికి కాలువలు, ఇతర ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజా సమస్యలపై ఈ నెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కన్గల్ మండల కార్యదర్శి కానుగు లింగస్వామి, మండల కమిటీ సభ్యురాలు ఎస్కే సుల్తాన్, ఎండి అక్రమ్, బ్రాహ్మణరెడ్డి, రామలింగమ్మ, కట్ట నరసింహ, రాములు, సైదులు, వెంకటమ్మ, నర్సమ్మ, పార్వతమ్మ, కృష్ణయ్య, లింగయ్య, సాయిలు, వెంకన్న, మారయ్య తదితరులు పాల్గొన్నారు. దాంట్లో లేదు, మనం చేసే పరిస్థితి అయితే ఏం లేకుండా అయిపోయింది. కాబట్టి తర్వాత పైనుంచి ఏమైనా ఆదేశాలు వస్తున్నాయి. మాకు ఉండడానికి గుర్చాలు కూడా కూలిపోయినాయి మేడం. అందరూ గుర్చాలే ఉన్నాయి. సర్వే నెంబర్ లేకనే అల్లకపోయినాము. లేని వాళ్ళకి ప్లాస్టిక్ ఫోటోలు బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోనే ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచరాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణల చేత సన్నాయి మేళ నడుమ ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. सर्वकालीयप्राप्यर्थं भाद्रमासविमानस्यां लक्षपुष्पार्चनकैङ्कर्यमहं రంజాన్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని 10 మంది నిరుపేద ముస్లింలకు ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి సామాజిక సేవా తత్పరులు చెల్ల లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా చెల్ల లక్ష్మీకాంత్ మాట్లాడారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని 10 మంది నిరుపేద ముస్లింలకు ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి సామాజిక సేవా తత్పరులు చెల్ల లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా చెల్ల లక్ష్మీకాంత్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు తన వంతు సహాయంగా రంజాన్ తోఫా నిత్యావసర సరుకులు ఇస్తున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ రాచకొండ శ్రీనివాస్, తెరటపల్లి సతీష్, జానకిరాములు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వివి అప్పారావు ఆధ్వర్యంలో తిమ్మారం గ్రామంలో వాటర్ షెడ్ యాత్ర, గ్రామ ప్రజలు, కళాకారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి మీటింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వివి అప్పారావు ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో వాటర్ షెడ్ యాత్ర, గ్రామ ప్రజలు, కళాకారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి మీటింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ మీటింగ్లో మొదటగా వాటర్ షెడ్ గురించి, పడిన వర్షపు నీటిని వృధా కాకుండా సక్రమంగా వినియోగించుకోవాలని, ఎత్తైన ప్రాంతంలో కందకాల పనులు, వాళ్లకు అడ్డంగా మట్టి కట్టలను పనులను చేయాలని మరియు వంకస్తీకరణ పనులు అనగా విడ్డూరాల కట్టలు, రాతి డ్యాములు, చెక్కు డ్యాములు, అలాగే నీటి నిల్వ పనులు అనగా ఫారం ఫాట్స్, చిన్న ఊట కుంటలు, చెట్ల పెంపకం, పండ్ల తోటల పెంపకం పనులను పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ నీటి నిల్వ పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే భూగర్భ జలాలు ఎండిపోయి త్రాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఎక్కడో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి వచ్చే కాలువల ద్వారా నీటి వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం జరుగుతుంది. అదే మన గ్రామంలో పడిన వర్షపు నీటిని కుంటలు, చెరువులలో నిల్వ చేసుకుంటే దాని కింద ఉన్నటువంటి బావులలో, బోర్లలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి అదనపు వ్యవసాయ సాగులోకి వస్తుందని సూచించడం జరిగింది. నల్గొండ మండలం దండంపల్లి గ్రామంలో గాదే శ్రీధర్ రెడ్డి పామాయిల్ తోటలో రేగట్టే గురువారెడ్డి అధ్యక్షతన నల్గొండ జిల్లా పామాయిల్ రైతుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అగ్రికల్చర్ మేనేజర్ అనంతరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ మండలం దండిపల్లి గ్రామంలో గాదే శ్రీధర్ రెడ్డి పామాయిల్ తోటలో రేగట్టే గురువారెడ్డి అధ్యక్షతన నల్గొండ జిల్లా పామాయిల్ రైతుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అగ్రికల్చర్ మేనేజర్ అనంతరెడ్డి, పతంజలి నుంచి నరేందర్, సంపత్, డ్రిప్ నుండి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పామాయిల్ సొసైటీ నుండి గురువారెడ్డి గురూజీ, నరసింహారెడ్డి, ముత్యాల వెంకటరెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొని రైతుల సమస్యలను తెలుపుతూ డ్రిప్ ఒక లెంటల్ కాకుండా 2 లెంటల్స్ సబ్సిడీతో ఇవ్వాలని మరియు నాసి రకం మొక్కలు ఉన్నవి వాటికి బదులుగా తిరిగి మంచి మొక్కలు ఇవ్వాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామంలో నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తన భాగంగా రఘునాథపురం భగత్ సేవ సమాజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామంలో మరిక్కు శ్రీ 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 యతివర భావానంద భారతీ స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ ఆదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. భగవత్ భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని రామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజు, బొద్దుల వెంకటేశం, చెన్నబాల సిద్ధులు, మాడూరి సునంద,
భోగ చంద్రశేఖర్, భోగ శ్రీనివాస్, సామల రమేష్, చెన్న నరసింహులు, బల్ల నాగభూషణం, అవధూత శ్రీను, బీజాల నరసింహులు, చెట్లపల్లి శ్రీధర్, కటకం శ్రీనివాస్, రేగొండ వెంకటేశం, దుడుక బాలాజీ, బల్ల వివేక్, బెజగం ఆత్మలింగం, ఉప్పల రమేష్, లోక శ్రీనివాస్, లోక వెంకటేశం, కొండ సురేష్, గుజ్జ రామచంద్రం, భీమనపల్లి రమేష్, వెంగల్ దాస్, నాగేష్లు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్లో నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. ఇబ్రహీం హత్యకు నిరసనగా ధర్నా చేపట్టిన న్యాయవాదులు. బాయచమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి అవకాశాలపైన అవగాహన సదస్సు. గ్రామాలలో 85% నుండి 90% వరకు ఇంటి పన్నులు, నల్ల పన్నులు వసూలు చేశామన్న ఇన్ఛార్జి ఎంపీడీఓ గంజి ధనంజయ్. ఎమ్మెల్యే బీల ఐలన్న కృషితో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఉందన్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరికల వెంకటేశం గౌడ్. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని ఇండ్ల స్థలాలకు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు ప్రభావతి. యాదాద్రి ఆలయంలో ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన ఆర్యవేశ మహాసభ జిల్లా కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్. వర్షపు నీటిని వృధా కాకుండా సక్రమంగా వినియోగించుకోవాలన్న జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. దండెంపల్లి గ్రామంలో అధికారులతో నల్గొండ జిల్లా పామాయిల్ రైతుల సమావేశం. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్యాను జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్యాను ఛానల్.